రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ఎప్పుడైతే నేషనల్ ప్రాజెక్టుగా చేశారో రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతాయి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చని ఆలోచే ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాం. ఈ బ్లూ ప్రింట్లో మీరు ఒక్కసారి చూస్తే మొత్తం వంశధార, గోదావరి, కిందన కృష్ణ, దాని కింద పెన్నా, మొత్తం నదులన్నీ మనం చూస్తే 69 నదులున్నాయి రాష్ట్రంలో. చిన్నవి పెద్దవి 69 నదులున్నాయి. ఇక్కడ గోదావరిలో పోలవరం, ఈ పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయితే ఇక్కడి నుంచి నేరుగా ఇది తీసుకొని డిఫరెంట్ ఛానల్స్లో ఫైనల్గా మీరు ఇక్కడ గొట్టం బ్యారేజ్ నుంచి ఇవన్నీ కూడా చూసుకొని మహేంద్ర తనయ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఇచ్చాపురం వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. అదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎక్స్పాన్షన్. ఇంకొక పక్కన మీరు చూస్తే పోలవరం ఇక్కడి నుంచి కుడి కాలువ ద్వారా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాం. ఈ ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన తర్వాత ఈ నీళ్ళని ఇక్కడిచ్చి శ్రీశైలంలో ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు రాయలసీమకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు అన్ని పెన్నా పరిహార ప్రాంతం రాయలసీమ అంతా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడి నుంచి ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ పులిచెత్తల ఈ మధ్యలో ఈ నీళ్లు వైకుంఠపురం దగ్గర తీసుకొచ్చి వైకుంఠపురంలో ఒక బ్యారేజ్ కడితే అక్కడి నుంచి నక్కరేకల్ వరకు నీళ్లు తీసుకుపోవాలి, నాగార్జునసాగర్ కుడి కాలువ కలపడానికి తీసుకెళ్ళాం. అది టెండర్ కూడా పిలిచేసాం. ఇక్కడ నాగార్జునసాగర్ కుడి కాలువకు నీళ్లు తీసుకుపోయి ఉంటే శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు అక్కడ సేవ్ చేసుకుని ఆ నీళ్లు కూడా రాయలసీమకు కానీ రాష్ట్రానికి మొత్తం పుష్ చేసే అవకాశం వచ్చేది. అదే సమయంలో ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి కట్టి ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి దానికంటే ముందే నల్లమలై ఫారెస్ట్లో కానీ మనం కొంచెం కానీ ఒక 30-35 కిలోమీటర్లు టన్నల్ కానీ పూర్తి చేస్తే గోదావరి నీళ్లు పెన్నాకి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్. ఇది రాయలసీమకు అన్ని రిజర్వాయర్లకి ఒక ఇంపార్టెంట్ జంక్షన్. ఇది ఇక్కడి నుంచి నీళ్ళు అన్నిటికీ వెళ్తాయి. అప్పుడు మొత్తం కందలేరు వరకు, సోమశిల కందలేరు వరకు ఈ నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అంటే నదుల అనుసంధానం పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం ఈ రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టామని మీరు ఒకసారి చూస్తే, నెక్స్ట్ స్లైడ్. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల పైన 14-19లో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ శాఖ పడకేసింది. ప్రాధాన్యత తెలియనటువంటి అజ్ఞాని ఈ ముఖ్యమంత్రి నాటకాలు ఆడాడు. మీరు ఒక్కసారి చూస్తే మొదటిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను తెలంగాణలో గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తాను, తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడంటే సాధ్యం కాదు. తెలుగు గంగ అనుభవం ఉంది. ఇంతవరకు తెలుగు గంగ ద్వారా నీళ్లు తమిళనాడుకి ఇవ్వలేకపోతున్నాం. అక్కడ నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మిగిలితేనే కింద పోనిస్తారు. అవి జరగదని చెప్పాను. కడాన జరగలేదు. కానీ ఆ రోజు మాత్రం ప్రగల్భాలకి చాలా గొప్పగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే 9.63% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో మొత్తం బడ్జెట్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా,
సమాధానం చెప్పమంటున్నా. బూతులు తిరగడం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిన మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సంవత్సరం వారీగా